తెలంగాణ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో పర్యటించారు సంజయ్. ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. కేంద్రమే అన్ని ఇస్తున్నా ధాన్యం కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది ఏంటని బండి సంజయ్ ప్రశ్నించారు. రైతులు అరుగోసపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు స్వేచ్ఛ ఇచ్చి రాజకీయ జోక్యం లేకుండా కొనుగోళ్లు జరిగేలా చూడాలని సంజయ్ డిమాండ్ చేశారు. వచ్చిన కొద్ది పంటను కూడా మేము పంపించుకుందామంటే ఇప్పుడు 20 రోజుల నుంచి వడ్లు ఇన్నే ఉన్నాయంటే ఒక్కొక్క రైతుకు కవర్ల కిరాయి ఎంత నష్టం అవుతుంది, ఆయన చేసే కష్టానికి ఎంత నష్టం అవుతుంది. నిన్న వడ్లు వచ్చి 20 రోజుల నుంచి అతి గతి లేదు. ఇవాళ ఉమ్మడి రాజన్న సిరిసిల్ల జిల్లా కరీంనగర్ జిల్లా మాట్లాడుకుంటే 580 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినాం. ఉగాది తర్వాత దాదాపు 40 రోజులు దాటింది. రెండు కలిపి రాజన్న సిరిసిల్ల జిల్లా కరీంనగర్ జిల్లా టార్గెట్ ఏంటంటే 7 లక్షల మెట్రిక్ టన్. ఇవాళ ఇప్పటివరకు 2.5 లక్షలు కూడా ఇవాళ కొనుగోలు రిక్రూట్మెంట్ కాలే. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. రైతుల అకౌంట్లో డబ్బులు పడే పరిస్థితి లేదు. వాళ్ళకు ట్రాక్టర్లు లేవు. రైతుల ట్రాక్టర్లు తీసుకొద్దామని తీసుకొస్తలేరు, లారీలు అంటున్నారు. ఇవాళ నిన్న మొన్న వర్షాలు పడ్డాయి, అంతకుముందు వర్షాలు పడ్డాయి. వర్షాలు పడితే వర్షానికి తరుస్తున్నాయి, ఎండకి ఎండుతున్నాయి.